హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? రోజు మీకు నేను ఈ తిరుమల కొండలు చూపిస్తూ ఉంటాను కదా, ఆ దారి చూపిస్తాను, దేవుడు కనిపించేది, నైట్ అయితే లైట్స్ కూడా కనిపిస్తాయి, నామాలు చూస్తున్నారా? సో ఈరోజు మనం అక్కడికి వెళ్తున్నాము. ఇంకా నేను అనుకున్నాను అనమాట, జాతరకి ఎలాగో వెళ్తాం కదా, అప్పుడు కంపల్సరీగా ఈసారి మాత్రం తిరుమలకి వెళ్ళేసి రావాలి అనేసి. ఎందుకు అంటే టెడీకి మంచి రిజల్ట్ వచ్చింది అంటే నేను తిరుమలకి నడిచి వస్తాము అనేసి మొక్కుకోనున్నాను. అంటే అందరం అని కాదు, నేను మెయిన్గా నడిచి వస్తాను, వీలైతే టెడీని కూడా నడిపించి తీసుకొస్తాను అనేసి మొక్కుకోనున్నాను. ఇంకా ఈరోజు సాటర్డే, ఇంకా సండే మేము బెంగళూరుకి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాం. అందుకని సాటర్డే ఇంకా ఇదే రోజు అనమాట, ఇంకా నాకు లాస్ట్ వెళ్ళాలి. ఇంకా మళ్ళీ వీళ్ళకి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి అంటే మళ్ళీ అదే పనిగా వచ్చి తిరుమలకి వెళ్ళాలంటే కుదరదు. అది కాక ఎవరో ఒకరు పీరియడ్ టైం అలా ఉంటుంది, అస్సలు కుదరదు అనమాట అందరు కలిసి వెళ్ళడము. అలా మా బంగారు తల్లి ఆలు రావట్లేదండి, నేను ఒక్కదానే కావాలి. ఫోన్ చేస్తుంటాను, వీడియో కాల్ చేస్తాను, వీడియో కాల్ పాపకి. ఇంకా ఇంట్లో అందరం ఉన్నాం కదా, అడిగాను లక్ష్మి, మోహన, శిరీష, ఇంకా సుభద్ర కూడా వచ్చింది కదా. సో అడిగాను, సుభద్ర, మున్రాజ అంటే యాక్చువల్గా కోడూరుకి ఎప్పుడో వెళ్ళిపోవాలి, జాతర అయిపోయిన వెంటనే వెళ్ళిపోదాం అనేసి, ఇంకా తిరుమల కోసం అనేసి ఉన్నారు. మున్రాజ అంటే చాలా హ్యాపీగా ఉండింది, నడిచి వెళ్ళడం అమ్మ, నేనైతే వస్తానమ్మా నేను అనేసి అన్నారు. సో అలా ఇంకా సుభద్ర ఉండేసి అక్క నేను ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళేసి వచ్చేస్తాను అక్క అనేసి నిన్న వ్లాగ్లో చూపించా కదా, నైట్ వచ్చేసింది ఎలాగైనా సరే అనేసి. బాయ్ బాయ్, నువ్వు వస్తావా? వస్తావా? కనిపించి ఎక్కేసి ఉంటుంది, డాగి కనిపించింది. ఏంటి డ్రెస్లో వస్తుంది గలీజ్గా, డ్రాప్ చేయడానికి లేక రెడీ అయ్యి వచ్చాడు. అవును బిట్టు, దీంట్లో వెళ్తాం హ్యాపీ. మేము అక్కడ ఆగుంటాం నీకోసం, వచ్చేయండి. వచ్చేస్తావా? బాయ్. ఇంకా మా సుదర్శన్ వచ్చి ఇలా ఇక్కడ వదిలేసి వెళ్ళాడు. ఇంకా మేమే ఇక్కడ టెంకాయ పూలు అవన్నీ కొనుక్కొని నడిచి వెళ్తాం అనమాట, స్టార్ట్ అవుతాం ఇక్కడ నుండి. సరే పదండి, అయితే నడిచి వెళ్తే ఎలా ఉంటుందో చూపించారు. నడుచుకుంటే వెళ్ళేదానిక అంటే గ్యాప్ ఉండదు అంటావా? అబ్బబ్బబ్బా ఎంత రష్ ఉన్నారు చూసారా. ఇక్కడ అనిపించింది నాకు యాపీ రాకపోవడం మంచిగా అయింది అనేసి. అసలే నార్మల్గా నార్మల్ గుడులు వెళ్తాం కదా టెంపుల్స్కి మేము, అప్పుడు నార్మల్ క్రౌడ్ ఉంటుంది కదా, అలాంటి దగ్గరే వాడు రావడానికి ఇంకా ఎంతసేపు అమ్మా, ఏందమ్మా ఇంతమంది ఉన్నారు అంటూ ఉంటుంది, విసుక్కుంటూ ఉంటుంది. అలాంటిది తిరుమలకి వాడిని తీసుకురాలేదు అనేసి ఎక్కడోగా ఉండిందన్నమాట. కానీ వాడిని తీసుకురాకపోవడం చాలా మంచిదైంది, వాడికంటే నేను చాలా లక్కీ అసలు అనేసి అనిపించింది. నేను లక్కీ ఎందుకు అన్నానంటే యాక్చువల్గా వాడు చాలా లక్కీ అనేసి అనుకున్నా ఫస్ట్, దాని తర్వాత నేను లక్కీ అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళు నడవకపోయి ఉంటే నేను కూడా నడిచి వెళ్ళుండలేను కదా అందుకు. ఇంకా ఇక్కడ మాతో పాటు మోహన, లక్ష్మి రాలేదు కదా. ఏమంటే మోహన కొంచెం హెల్త్ బాగాలేదు, నేను రాలేను లేక, నేను నడవలేను అనేసి అని, సరే అనేసి ఫోర్స్ చేయడం ఎందుకులే అనుకున్నాను. ఇంకా లక్ష్మిని అయితే ఫోర్స్ చేశా, రా లక్ష్మి నువ్వు అనేసి. ఎందుకంటే ఇంతకుముందు నేను లక్ష్మి వెళ్ళున్నాం, అంటే టెడ్డీ పుట్టలేదు అసలు అప్పటికి, మా అత్తయ్య మొక్కుకున్నారు అనేసి అప్పుడు నడిచి వెళ్ళామన్నమాట అందరము. అంటే ఫ్యామిలీ అంతా కాదు, సుదర్శన్ వీళ్ళందరూ రాలేదు, ఆంటీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, నేను లక్ష్మి అనమాట అంతే ఆ టైంలో. అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మంచిగా గుర్తుందంట లక్ష్మికి. వద్దొద్దునా, నేను రానొద్దునా, అప్పుడు కాళ్ళ నొప్పులకు ఇంకా గుర్తున్నాయి వదినా అనేసి అని. లేదు లక్ష్మి అప్పుడు వేరే, మనం చాలా వీక్గా ఉన్నాం, చాలా స్ట్రాంగ్గా ఉన్నా, రా లక్ష్మి అంటే కూడా లేదు వదినా రానొద్దునా అనేసి అనేది. సరే ఎందుకులే ఫోర్స్ చేయడం అన్నట్టుగా ఇంకా మేమే పై తాగిరా ఎనర్జీ వస్తుంది.
నేను అసలు అనుకున్నాను టెడ్డీ నడవలేందేమో ఇట్లా స్టెప్స్ ఎక్కి, రూబీ ఇంకా టింకు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళు మంచిగా ఎక్కగలుగుతారు ఈజీగా అనేసి అనుకున్నాను. అసలు కాదు, దానికి ఆపోజిట్గా అయిపోయింది అక్కడ. మా రూబోట్ పాపం అసలు ఎక్కలేకపోయాడు. అది ఏమంటే ఏం తినకుండా బయలుదేరదాము అనేసి అనుకున్నాను, కానీ పిల్లలు కదా వాళ్ళు ఉండలేరు, ఏదో ఒకటి తినిపిద్దాంలే అనుకున్నాము. అక్కడే స్టార్టింగ్లో వాటర్ అడిగారు, వాటర్ దొరుకుతాయి కదా అనుకున్నాను. స్టార్టింగ్లో అసలు వాటరే దొరకలేదన్నమాట. వాటర్ బ్యాన్ చేశారన్నారు. దాని తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక టిఫిన్ షాప్ ఉంటే ఫస్ట్ టింకుకి రూబీకి టిఫిన్ పెట్టించేసాను, వాటర్ కొనుక్కున్నాము. ఇంకా ఇక్కడ నో ప్లాస్టిక్ అనమాట, అందుకనేసి ఆ గ్లాస్ బాటిల్లో ఇచ్చారు. అది మళ్ళీ రిటర్న్ ఇచ్చేసామంటే 30 రూపీస్ రిటర్న్ ఇస్తాను, నార్మల్గా 60 రూపీస్ అనమాట. ఇంకా టెడ్డీని అడిగాను, బ్రేక్ఫాస్ట్ ఏం వద్దనింది. ఇంకా రూబీ టింకు అది పాపం వామిటింగ్స్ చేసుకున్నారు, పాపం నడవలేకపోయారు, చాలా దగ్గర ఆగి వచ్చారు, పాపం చాలా సఫర్ అయ్యారు వాళ్ళిద్దరు పాపం. ఇంకా చెప్పాలంటే అందరికంటే పాపం మున్రాజా ఆంటీ చాలా యాక్టివ్గా ఉన్నారు, కాకపోతే లాస్ట్కి వచ్చేసరికి కొంచెం డల్ అయ్యారు. ఇంకా మా ఆంటీకి అయితే ఇలా నడిచి వెళ్ళడము, టెంపుల్స్కి వెళ్ళడము అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఆంటీకి ఇట్లా నడిచి వెళ్తామా ఆంటీ మేము అంటే, ఆంటీ ఉండేసి నువ్వు నడవగలుగుతావా ఆశా అనేసి అన్నారు. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ గుర్తుంది ఆంటీకి. ఇంకా అప్పుడు ఎంత సఫర్ అయ్యాను నడిచి వెళ్ళి, అప్పుడు చాలా వీక్గా ఉన్నాము, అస్సలు 3-4 డేస్ వరకు లేయలేదనమాట, అంత కాలు నొప్పులుగా ఉన్నాయి ఆ టైంలో. సో అదే గుర్తుంది ఆంటీకి. నడవగలుగుతావు ఆశ, నువ్వు వెళ్తాను అంటున్నావు అంటే, లేదా ఆంటీ ఇప్పుడు నేను వెళ్ళాలనిపిస్తా ఉంది, నేను వెళ్తాను ఆంటీ నడిచి అనేసి అన్నాను. నిజంగా చెప్తున్నాను, మన స్ట్రెంగ్త్ మనం వెళ్ళగలుగుతాం లేదా పక్కన పెట్టి అంత మన మైండ్ సెట్ అనమాట. అది వచ్చేస్తా ఉందా కిందకి, కోకోనట్ తింటా ఉంది. వెళ్దామా? అప్పుడు చిన్నప్పుడు ఆంటీతో వెళ్ళిన స్టెప్స్ ఏమంటే శ్రీవారి మెట్లు అంటారు కదా, అటు సైడ్ అవి చాలా తక్కువ స్టెప్స్ ఉంటాయి ఇక్కడతో కంపేర్ చేస్తే. కాకపోతే ఇలా స్ట్రైట్గా ఉంటే కష్టం అంట ఎక్కడము, అటు ఎక్కాము. ఇదే ఫస్ట్ టైం అనమాట మేము అలిపిరి సైడ్ రావడము. ఇంక ఇక్కడ స్టెప్స్ ఎక్కువ ఉంటాయి, 3550 స్టెప్స్ ఉన్నాయి. సో స్టెప్స్ ఎక్కువ ఉంటాయి, చాలాసేపు కూడా పడుతుంది. నేనైతే ఈసారి అనుకున్నాను అనమాట, ఎలాగైనా నడిచి వెళ్ళాలి, ఎవరు వచ్చినా రాకపోయినా నేను టెడ్డీ అయినా ఇద్దరం కలిసి వెళ్దాము అనేసి అనుకున్నాను. కానీ లాస్ట్కి సుభద్ర మున్రాజా ఆంటీ వస్తామన్నారు, ఇంకా పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. బస్ స్టాండ్స్ లో వెయిట్ మెషిన్ ఉంటుంది కదా, అది మనం 1 రూపీ కాయిన్ వేస్తే మనం ఈ రోజు ఏం జరుగుతుంది అనేసి ఉంటుంది, అలాంటి వెయిట్ మెషిన్ అనుకున్నాను, అది కాదు. నాకు నేనేం తినాలా, ఎట్లా తినకుండా వెళ్దామని. అయ్యో రండ్రా, బాగుంది ఐస్ క్రీమ్, వెళ్దాం రండి ఇంకా తొందరగా. అవునా, ఇంకా నేనే శిరీష్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తాను అంటది అనేసి. తను అసలే రీసెంట్గానే కొంచెం రికవర్ అయింది కదా, ఎక్కడ రానంటుంది. సర్లే నేను అది ఫోర్స్ కూడా చేయకూడదు, ఆ శిరీషని అసలు అడగకూడదు రమ్మని చెప్పి కూడా అనుకున్నాను. కానీ నేను వస్తాను అక్క అనేసి అనింది, పోనీలే అయితే అనేసి అనుకున్నాను. ఇంకా అలా అప్పుడు కూడా డౌట్ఫుల్గా ఉండింది, ఏమంటారు ఎక్కగలుగుతుందా లేదా శిరీష, మొన్నే కదా అట్లా డల్ అయిపోయి ఉండింది అలా అనుకున్నాను. కానీ శిరీష చాలా యాక్టివ్గా వచ్చింది. మేము నార్మల్గా ఏ ప్లేసెస్కి అట్లా ట్రిప్స్కి అలా వెళ్ళినప్పుడు అక్కడ గుర్తుగా మ్యాగ్నెట్స్ తెచ్చుకుంటూ ఉంటాను కదా, సో అలా తిరుమలకి వస్తాం కదా, కానీ ఎప్పుడూ ఒక్కసారి కూడా మ్యాగ్నెట్ తీసుకోలేదే అనేసి అనిపించింది. ఎందుకంటే మన ఓన్ ప్లేస్ ఇదే కాబట్టి మనకు ఆ థాట్ రాదు ఇక్కడ నుండి గుర్తుగా తీసుకోవాలి వెళ్ళాలి అనేసి. మెయిన్గా నాకు మ్యాగ్నెట్ ఫస్ట్ టైం కనిపించాయి, సో అక్కడ తీసుకున్నాను గుర్తుగా మ్యాగ్నెట్స్. అవి చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇంకా పిల్లలకి ఏం కావాలంటే అది అడిగింది, వాళ్ళకి కొనిచ్చుకుంటా తీసుకొచ్చాను. అదేమది అదా అది వెళ్దాం. అది ఫీడ్ చేయకూడదు అన్నారు కదా, మరి ఫీడ్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ వచ్చి బజ్జీలు, పకోడా, కుమార్తె చెట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. నేను అప్పుడు తిరుపతిలోనే ఉన్నప్పుడు ఆంటీ ప్రతి మంగళవారం జపాలికి వెళ్ళాలి అనేసి మొక్కుకొని ఉన్నారు. సో అట్లా ఎవ్రీ ట్యూస్డే మేము వెళ్ళేవాళ్ళం జపాలికి వెళ్ళినప్పుడు అంతా ఏమంటే పక్కన స్టోన్స్ ఉంటాయి, దాన్ని ఒకదాని మీద ఒకటి అలా కట్టి మొక్కుకోవాలన్నమాట, ఇల్లు కావాలి ఇల్లు కట్టుకోవాలనేసి అలా మొక్కుకునేదాన్ని. యాక్టివ్గా ఉన్న మున్రాజా ఆంటీ మధ్యలో ఉన్న మేము పడుకో, ఇంక రేపు వెళ్దాం. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది నాకు, మోహన ఇంకా లక్ష్మి రావకపోవడమే చాలా మంచిది, వాళ్ళైతే అసలు ఎక్కలేరేమో అనేసి అనిపించింది. ఏమంటే నేను ఇంటి దగ్గర అనుకున్నది ఒకటి, ఇక్కడికి వచ్చిన చూసేది ఒకటి, జరుగుపోతూ ఉండేది ఒకటి. ఎలాగో అలా 2500 స్టెప్స్ ఎక్కాము.
ఇంకా వీళ్ళకి నేను కొనిచ్చిన ఫ్యాన్స్ ఎంత యూజ్ అవుతున్నాయో అనిపించింది. వెళ్దామా ఆంటీ? నాకైతే కొంచెం మున్రాజ్ ఆంటీ కూడా కొంచెం కూర్చొని పెట్టేసి అంటే కొంచెం టైం తీసుకుని మళ్ళీ వెళ్తూ ఉందాము అనిపించింది. సుదర్శన్ అయితే ఏందత్తా నువ్వు వెళ్ళగలుగుతావా, నువ్వు నడవగలుగుతావా అనేసి కూడా అన్నాడు. అలా అలా మొక్కులు లాస్ట్ మెట్లు ఎక్కేసామంటే అంటే ఇంకో 500 ఉంటాయి అనుకో. ఎక్కేసామంటే అయిపోతుంది. 12:30కి రీచ్ అయిపోవాలి. 12:30కి టెంకాయ కొట్టేసి 12:30కి రీచ్ అయిపోవాలి అనుకున్నాము. చూద్దురు కానీ ఏ టైంకి వెళ్ళాము. ఇంకా మామూలుగా కార్లో వస్తుంటాం కదా, అలా కార్లో వస్తూ ఉంటే నడుచుకుంటూ వెళ్తున్నారు చూడు వాళ్ళందరూ అని చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం. అలా ఇప్పుడేమంటే ఆ వెహికల్స్ వెళ్తున్నాయి చూడు అనేసి చూసుకుంటూ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం మేము. ఇక టెడ్డీకి, రూబీకి, టింకుకి వీళ్ళు ముగ్గురికి ఏం అడిగితే అవి తినేదానికి కొనిచ్చుకొని తినిపించుకుంటూ వెళ్తున్నాము. అప్పుడు వాళ్ళకి స్ట్రెంగ్త్ వస్తుంది, ఎక్కుతారు అన్నట్టుగా. ఇంకా ఇక్కడ నుండి కొంతసేపు వరకు ఏమైనా ఒక్కొక్క స్టెప్ ఎంత లాంగ్ ఉందో తెలుసా, ఎక్కుతా ఉంటే అసలు అవ్వడమే లేదు నెంబర్స్. అది ఇక ఫోటో తీసుకుందాం మా జేజ్ దగ్గర. అటు సైడ్ వచ్చి ఇక్కడ ఆగి మరి ఇటు వస్తాం కదా నా జేజీ. మేము తిరుమల నుండి కిందకి డౌన్ అయ్యేటప్పుడు ఇక్కడ సుదర్శన్ ఆపేవాడు పక్కన కార్ ఆపి, ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళి ఇక్కడ దండం పెట్టుకొని ఫోటో తీసుకొని వెళ్ళేవాళ్ళము. ఇంకోటి తెలుసా మీకు, ఇక్కడ అందరినీ నేనే మేనేజ్ చేస్తున్నాను సుదర్శన్ లాగా. భలే హ్యాపీ అనిపించింది. నేనే పెద్దలాగా, ఇంకోటి ఏమంటే నాకే అన్ని తెలుసు అన్నట్టుగా ఉండింది అనమాట. మెయిన్గా అన్ని నన్ను ఫాలో అవుతా ఉన్నారు. మెయిన్గా ఇంకోటి ఏమంటే దేవుడి గురించి కొన్ని కొన్ని తెలియదు కదా, సో అవి నేను శిరీషాకి, సుభద్రని అడిగి వాళ్ళు నాకు చెప్తూ అలా వచ్చాను. మా సుభద్ర ఇటు సైడ్ మోహన్ వచ్చుంటే అటు సైడ్ పడుకొని ఉంటుంది. భలే చేస్తుంది ఆమె. తింటావా? తీసుకో. బాగుందా? వస్తున్నా. ఏమంట వీళ్ళెక్కడ తిన్నరా? బాలే ఉంటుంది. ఎందుకు తిన్నావురా? తినని పాపం. మామిడికాయ అంటే మామిడికాయ ఎందుకు తిప్పుతుంది? పుల్ల పుల్లగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి నాకు ఇష్టమైనవే అమ్ముతున్నారు. నాకు ఏదైతే తినాలనిపించింది అని పిల్లలకి కొనిపించుకుంటా వచ్చాను. అన్న ఇది నల్లగా అయిపోయిందా? ఇది అంతేనా? అది దేంతో వాష్ చేయాలి? అది కడుగుతారా? లాస్ట్ టైం తిరుమలకి వచ్చినప్పుడు సుదర్శన్ కడియం లేపాక్షిలో కొనిచ్చాడు టెడ్డీకి. సేమ్ మళ్ళీ ఇంకో కడియం కావాలి, నల్లగా అయిపోయింది అని అడుగుతాను. అక్కడ ఎవరో ఉన్నారా చూద్దాంరా అడుగుదాంరా అనేసి అంటే అతను వాష్ చేస్తే పోతుంది అనేసి అన్నారు. సో పీతాంబరం పౌడర్ ఉంటుంది, దాంతో వాష్ చేస్తే సరిపోతుందంట. మరి అనవసరంగా ఎందుకు కొనడము, రారా అది వాష్ చేస్తాను అని చెప్పి తీసుకొచ్చాను. టెడ్డా రవ్వ లడ్డూలు ఫ్రెష్గా ఉన్నాయిరా, తింటారా? టెడ్డా తింటారా? కజ్జికాయలు అంట. తింటారా కజ్జికాయలు? ఎంత? 2 తీసుకుందామా? ఇవి 2 ఇవ్వండి. 4 ఇవ్వండి. 4 ఇవ్వండి. బాగున్నాయా? వెళ్దామా? తింటా వెళ్దామా? ఇంక ఇక్కడ చూసారా మళ్ళీ డీర్స్ కనిపించాయి, మాకు చాలా కనిపించాయి ఈసారి. ఇంకోటి ఏమంటే ఇట్లా వెళ్తా ఉంటే నాగార్జున గారి మూవీ ఉంది కదా, అన్నమయ్య మూవీ ఉంది కదా, సో దాని గురించి మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళాము. మీకు అలాంటివన్నీ మాటలు పెట్టాలంటే వెనకాల సాంగ్స్ వస్తున్నాయి, కాపీరైట్ ఎక్కడ వస్తుందో అనేసి మళ్ళీ పెట్టలేదు. ఇంకా కొంచెం దూరం తర్వాత వర్షం స్టార్ట్ అయింది, అంటే డ్రిజ్లింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎండ చూసాము,
చల్లగా ఉండింది, గాలి చూసాము. దాని తర్వాత చాలా క్లౌడీగా ఉండింది అనమాట. దాని తర్వాత వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ అంతా జారిపోతా ఉండింది. పైకి ఎక్కుతా ఉంటే కూడా మళ్ళీ కిందకు వచ్చేస్తున్నట్టే అనిపించింది. అప్పటికి జస్ట్ స్టార్ట్ అయింది అంతే. మేము ఇట్లా ఏమంటారు షెడ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు అంత కనిపించలేదు. బయట పెద్ద వర్షమే పడుతున్నట్టుంది. ఇంక గ్రీనరీ అంతా చూస్తుంటే నాకు కేరళ గుర్తుకొస్తా ఉంది. ఇంక ఇక్కడ నా కాల్ చూసారా ఎలా ఉందో. నేను అది కాక వైట్ అండ్ వైట్లో వచ్చాను. అప్పుడే చెప్పింది శిరీష, అక్క వైట్ డ్రెస్ వేసుకున్నావు అక్క అంటే, ఏముంది శిరీష ఏం కాదులే పసుపు కుంకుమ అంటుకుందామంటే, ఏం లేదులే శిరీష అని అన్నా. కానీ ఇలా క్యాంపింగ్ అంటే డ్రెస్ వేసుకుంటే ఫ్రీగా నడవచ్చు అనుకుని డ్రెస్ వేసుకోవాలి. ఇంకా ఏ టాప్ తీసుకున్నా నాకు బ్లాక్ లెగిన్ వేసుకోవాల్సినవే ఉన్నాయన్నమాట. ఇంకా బ్లాక్ లెగిన్ వేసుకుంటే చాలా వేడైపోతుంది. అంతొద్దు వైట్ అండ్ వైట్లో వెళ్తాము అనేసి అనిపించింది ఎందుకో. అందుకే వైట్ డ్రెస్ వేసుకొని వచ్చాను. ఇలా వర్షం పడుతుందనేసి అసలు అనుకోలేదు. ఇంకా వర్షం కాబట్టి ఇంకా వెళ్ళే కొద్దికి మళ్ళీ వర్షం పెద్దది అవుతుంది. మళ్ళీ అక్కడ క్రాస్ చేయాలి. కొంచెం దూరం దగ్గర షెడ్ లాగా ఉంటుంది కదా, అది ఉండదు, మనం తడవాల్సి వచ్చింది. కొంచెం ఆగి వెళ్దాము అనేసి అనుకొని ఇంకా కూర్చున్నాం అనమాట. కొంచెం వర్షం తగ్గిన తర్వాత బయలుదేరుదామని. అంతేనమ్మా, ఇక్కడ అంతా ఎక్కువ ఉంటాయి రేట్లు. ముగ్గుబావి మండపం. ఇంకా వర్షం ఆగిపోతుందేమోలే అనుకున్నాము. అస్సలు ఆగలేదు వర్షము. ఇంకా ఉండే కొద్దికి చాలా పెద్దదయింది. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతసేపు ఉన్నామన్నమాట. ఏమంటే టింకు కాలు నొప్పులు వచ్చేసాయి. సో కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్దాం అన్నట్టుగా ఇక్కడ ఆగాము. ఇంక ఇక్కడ చూసా గ్రీనరీ ఎంత బాగుందో, అసలు వావ్ అనిపించింది. పదండి. వద్దు పద పద రెడ్డా పద కమ్ముగా. బస్సు మాట్లాడితే నా పైన పడింది. గోవింద హరి గోవింద. నీకు అన్ని గుర్తుకొస్తాయి రెడ్డా. నా కేరళ గుర్తుకొస్తా ఉంది, మంజుబల్ బాయ్స్ గుర్తుకొస్తా. ఏం కనిపించట్లేదు పదండి. ఆ ఆర్చ్ మీద ఒకటి రాస్తుంది చూసారా, ఆ సాంగ్లో ఉంటుంది సేమ్ లిరిక్స్. ఇంక ఇలా వర్షం పడతా ఉండేసరికి క్రౌడ్ అంతా ఆగిపోయింది. ఎంత క్రౌడ్ ఉండిందంటే ఇంకా వెళ్ళడానికి కూడా లేదనమాట. అట్లా ఇంకా ఇక్కడే నుంచొని ఉంటే అవ్వదు అనేసి మేము వర్షంలో తడుచుకుంటూనే స్టార్ట్ అయ్యాము. సుదర్శన్ చెప్పింది ఆ జీపే దండం పెట్టుకోండి ఇక్కడ. ఇంకా మేము ఎప్పుడు తిరుమల నుండి కిందకి ఇలా డౌన్ అయ్యేటప్పుడు సుదర్శన్ ఏమంటే ఇక్కడ దండం పెట్టుకోండి అంటాడు. సరిగా కనిపించదు, ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి వెహికల్స్. ఇక్కడ ఆగి ఆ రోజు దండం పెట్టుకున్నాము. చూసానమాట దగ్గర నుండి అక్కడ. ఇంకా మేము మోకాల పర్వతంకి దగ్గర ఉన్నాము. అక్కడ ఏమంటే చాలా కష్టం అనమాట ఆ స్టెప్స్ ఎక్కడ. ఈ స్టెప్స్ ఎలాగోలాగా ఎక్కేసి వచ్చినా అక్కడ మోకాల పర్వతం దగ్గర స్టెప్స్ ఎక్కేటప్పుడు మనం ఖచ్చితంగా మోకాలు పట్టుకుంటామంట, అనుకోకుండా తెలియకుండా మనకి. ఇక్కడ చాలా కష్టంగా ఉండింది ఎక్కేటప్పుడు. చాలా మంది క్రౌడ్ అనమాట నెట్టుకుంటూ అట్లా. ఇంకా చాలా మంది మోకాళ్ళ మీద ఎక్కారు. సో చాలా గ్రేట్ అనిపించింది అసలు అందరం. ఇంకా కొందరైతే ఒక్కొక్క స్టెప్కి కింద నుండి పసుపు కుంకుమ కర్పూరం వెలిగించుకుంటూ అలా వచ్చారు. చాలా మంది అక్కడ నుండే మోకాల మీద రావడము చాలా చూసాను. అసలు ఇటు సైడ్ ఎక్కితే చాలా దూరం అవుతుంది, చాలా స్టెప్స్ ఉంటాయి, కొంచెం కష్టం కూడా అని తెలిసి కూడా నాకు ఎందుకో ఇటు సైడే రావాలనిపించింది. అలిపిరి ఆంటీ అయితే చాలాసార్లు చెప్పా ఇటు సైడ్ వద్దామా శ్రీవారి మెట్రల్ సైడ్ వెళ్ళండి అనేసి. వద్దా ఆంటీ మేము ఈ సైడే ఇటు సైడే వెళ్తాము అని చెప్పి. అంటే అలిపిరి మార్గంలో 3500 స్టెప్స్ కంప్లీట్ చేసాం. ఇంకా 50 స్టెప్స్ ఉన్నాయి అంతే. ఇంకా 50 స్టెప్స్ కూడా కంప్లీట్ చేసేసాము. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ టెంకాయ కొట్టుకోవాలంటే కింద టెంకాయ కొట్టుకొని పైకి వచ్చాం కదా, అలా మళ్ళీ ఇక్కడ ఎండింగ్ దగ్గర
టెంకాయ కొట్టుకోవాలి. అక్కడ అమ్ముతూ ఉంటారు టెంకాయ, పూలు, కర్పూరము, అగరబత్తీలు అన్నీ. సో అవన్నీ కొనుక్కున్నాం. ఇంకా ఇక్కడ అన్నీ పెట్టేసి టెంకాయ కొట్టుకున్నాం. మేము 8:30కి స్టార్ట్ అయ్యాము కరెక్ట్గా కింద స్టెప్స్ దగ్గర. ఇక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు 3:30 అయింది. యాక్చువల్గా 12:30కే వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ పిల్లలు ఎక్కలేకపోయారు పాపం, అందుకని కొంచెం లేట్ అయింది. ఇంకా ఆగి రావడమే మంచిది, ఒక్కసారిగా కూడా వెళ్ళకుండా. అమ్మయ్య తిరుమలకి వచ్చేసాము. స్టెప్స్ ద్వారా వచ్చినందుకు ఎంత హ్యాపీగా ఉందో. ఎప్పుడు చూసినా కార్లో వెళ్తాం, కార్లో వస్తుంటాం. నాకు ఈసారి ఎంత తిట్టుకున్నావు కదా నన్ను, అందుకే. అంతేలేరా, కూర్చోండి. అదే కూర్చోండి ఆంటీ, కూర్చోండి, వాళ్ళు కూర్చోవాలంట. ఇంకా కళ్యాణ కట్టకి వెళ్ళాము. ఏమంటే మున్రాజ్ ఆంటీ గుండు కొట్టుకుంటారంట. ఇంకా సుభద్ర వచ్చేసి 3 కట్స్ ఇస్తాను అక్క అనేసి అని. సో అలా వాళ్ళిద్దరు కోసం వెళ్ళాం అన్నమాట కళ్యాణ. నేరుగా అనింది అక్కడ ఉన్నాయి చూడు, అక్కడ హాట్ వాటర్ బాత్రూమ్స్. ఇంకా ఫుల్గా తడిచేసాముగా. శిరీష అయితే వణికిపోతా ఉండింది పాపం, షివరింగ్గా ఉండింది. ఉండు శిరీష వేడివేడిగా టీ తాగుదాం అనేసి ఏమంటే మున్రాజా అంటే సుభద్ర స్నానానికి వెళ్ళారు. ఇంకా వైట్ నుంచి క్రీమ్ అయిపోయింది, ప్యూర్ వైట్ నుంచి ప్యూర్ ఇంక ఇక్కడ టీ తాగేటప్పుడు మోహన గుర్తుకొచ్చింది. మోహనకు ఫోన్ చేసి మాట్లాడాము. ఇంకా లక్ష్మి ఆంటీ పిల్లల్ని తీసుకొని మా సుదర్శన్ ఏమంటే కార్లో తిరుమలకి ఆల్రెడీ వచ్చేస్తున్నాడు. ఇంకా సుదర్శన్ మీట్ అవ్వాలి నెక్స్ట్. మేము ఇక్కడ మా యాపీని మాత్రం చాలా మిస్ అయ్యాను. అలాగే యాపీ రాకపోవడమే మంచిది అని కూడా చాలా సార్లు అనుకున్నాను. ఇంక ఇక్కడ ఒకరు వచ్చి బొట్టు పెట్టుకుంటారా అనేసి అంటే ఇంకా పెట్టించుకుంటున్నాం అందరము. పెట్టేసి నేను వీడియో తీలా నేను చెప్పటం కాదు, నన్ను అడుగు. అవును, కానీ నేను అనుకున్నాను అది నామం లాగా ఉంటుంది చూడు, అది పెడతారేమో అనుకున్నా. అంటే రీల్స్ లో చూస్తూ కాదురా, రీల్స్ లో చూస్తుంటా కదా, అది పెడతారు అనుకున్నా. ఓ బాయ్స్ కల్లా పెడతారా? ఇంక ఇక్కడ మా సుదర్శన్ ఫోన్ చేసాము, బయలుదేరుతున్నామని. లొకేషన్ షేర్ చేయబోజు మేము వస్తాము అన్నాడు. సో లేపాక్షికి పక్కన అక్కడెక్కడో ఉన్నారంట వాళ్ళు. తినిపిస్తానే తీసుకొచ్చిండ్లా అప్పటికి. నేను కొనుక్కోండి ఏమైనా కావాలంటే. క్యాబ్ హ్యాపీకి ఉందంట. ఇక్కడ జస్ట్ వీడియో స్టాప్ చేశాను, ఇదంతా షాపింగే కదా ఏముందిలే అన్నట్టుగా. అంతే మా సుదర్శన్ వాళ్ళు వచ్చేసారు. తరిచిపోయా ఫిజ్గా ఫిజ్ బంగారు కొండనన్న, బంగారు కొండ. ఏం చేసామా ఆంటీ? అవునా? ఒరే టెడ్డా టెడ్డా, వీడికి మీలాంటి ఫ్యాన్ చూడండి రా, దొరుకుతుందేమో. హలో బంగారు కొండ, అదే మనము జాతర రోజు ఫ్యాన్ కొనిచ్చాం కదా ఆంటీ వీళ్ళకి, అది కావాలంట వాడికి. ఆలుగడ్డి ఆలుగడ్డి ఆంటీ అదే అదే. ఎంత అంట సుభద్ర? పింక్, అది ఇంకోటి ఉంది పింక్ అంట చూడు నాన్న, ఒకసారి ఓపెన్ చేసి. పింక్ అది పడిపోయిందన్న అది అన్న, అది ఆరెంజ్ అన్న, పింక్ ఇవ్వు. అవునా, నీకు అది కావాలన్నా? వాడికి కూడా కావాలా ఫ్యాన్? వాడికి ఫ్యాన్ కావాలా? ఇంకేమైనా కొనుక్కో. ఫ్యాన్ కావాలా? ఇంకోటి అన్న ఇట్లాంటిదే 2 లేవా?
వాడు వచ్చాడు. మిల్కీకి మనం ఇద్దాంలే, పాడు చేస్తారు. పదండి నానా, ఇప్పుడు కొనిస్తా పద. బంగారు కొండ వాళ్ళకి ఆకలేసలు ఎక్కరు వాళ్ళు స్టెప్స్ చూడు. అయ్యా టాయ్స్ ఎంత పెద్దగా ఉందో. కొనేసి ఏం కావాలి చెప్పు. ఇప్పుడు కావాలా? ఇప్పుడు ఏం కావాలి చెప్పు, కొనేసుకోండి. మ్యాంగో కావాలా? మ్యాంగో. వాళ్ళందరికి ఐస్ క్రీమ్ అని కొనిచ్చానంట, వీడికి కొనిలేదంట. ఓరే వాళ్ళు అవన్నీ కొనిపోతే నడచలేరు. ఏం తెచ్చావరా? వర్షం తడిచిపోయాం మేము. ఇంక రాదా ఆంటీ? అంతే. స్లోగా స్లోగా శిరీష చూసి. ఐస్ క్రీమ్ అవొద్దానండి. ఓ అమ్మ మళ్ళీ బజ్జీలు తీసుకునింది. దాని తర్వాత ఎందుకు ఐస్ క్రీమ్ వద్దని నా అవ్వ నీకు తెలీదు. అవ్వ ఎక్కడికి వెళ్ళాను. ఈ బస్సులో వెళ్ళాలి శిరీష. మీరు రాకపోయినా మేము ఆ బస్సులో వెళ్ళి ఉంటాం హ్యాపీగా. మీరు ఎందుకు వచ్చారు అప్పుడే? సర్ప్రైజ్ అన్నారు బాబా. సర్ప్రైజా? గో దర్శనానికి అయితే దీంట్లో వెళ్ళాలి కదా శిరీష? ఇప్పుడు వెళ్తే బాగుంటాం. ఇవ్వలేదు అక్కడ ఎక్కడ స్టాప్ చేసేసి ఉంటారు. నిజంగా మేము మా సుదర్శన్ వాళ్ళ ఒకవేళ రాకపోయి ఉంటే ఆ బస్సు చూపించాను జరా, తిరుమల అంతా ఫ్రీగా తిప్పుతుందన్నమాట బస్సు. ఆ బస్సు ఎక్కాలి అనుకున్నా నేను, కానీ అది కుదరలేదు. ఫిజో నా దగ్గర శిరీష పిండి దగ్గర ఉంది ఆంటీ. అవునా? ఏం ఆంటీ కారు రాదా అక్కడికి? వస్తాలే స్లోగా. వీడియో కాల్ చేసినప్పుడు అంతమంది లేరే. ఉన్నారు కదా చాలా మంది లేరే. ఇంకా మేమందరం ఏమంటే అక్కడ గాలిగోపురం ఉంది కదా, ధ్వజస్తంభం, అక్కడికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని రావాలనేసి. కానీ పాపం ఇక్కడ ఆంటీ ఏమంటే రాలేదంట, అక్కడ కార్ రాదంట, నడవలేదంట. ఆంటీ మన ఇంత దూరం వచ్చి ఎందుకో అర్థం కాలేదు. ఇంకా ఆంటీ దగ్గర లక్ష్మిని పెట్టేసి వచ్చారు. ఏమంటే లక్ష్మి ఆల్రెడీ వెళ్ళిందంట ఒకసారి రీసెంట్గానే తిరుమలకి, అందుకనేసి ఆంటీ ఉండేసి మరి వెళ్ళావు కదా నువ్వు ఉండు నా దగ్గర అని చెప్పేసి పాపం ఆంటీ లక్ష్మిని పెట్టేసుకుని ఇంకా అలా వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. ఇంకా మేము అందరం వచ్చామన్నమాట ఇక్కడ టెంకాయ కొట్టుకొని వెళ్ళడానికి. జేజ్ అసలు జేజ్ అక్కడ ఉంటాడు. జేజ్ ఇదా ఎందుకు బాబా యాపు చూడు, జేజ్ అక్కడ ఉంటాడు అన్న లోపల, ఆ గోపురం లోపల ఉంటాడు జేజ్. స్లోగా పద. హ్యాపీ అక్కడ నుండి ఇక్కడ వరకే నడవలేకపోతా ఉంది. ఇంకా తిరుమల స్టెప్స్ అన్నీ ఎక్కగలుగుతుందా మీరే చెప్పండి. అసలు అమ్మ వీటికి తీసుకురా మంచి పని చేసాం అనేసి అనిపించింది. ఇంకా మేము దర్శనం చేసుకోలేదు ఆ రోజు, సాటర్డే కదా, దర్శనం టికెట్ దొరకవు బుజ్జు మీకు అన్నారు మా సుదర్శన్. నిజంగానే దొరకవు, అయినా నడిచైనా వెళ్దాము అనేసి కనీసం మేము నడిచైనా వచ్చాము. సో దర్శనం పెండింగ్ ఉంది, ఇంకొకసారి వచ్చి దర్శనం చేసుకుంటాం దేవుడా అనేసి ఇక్కడ ఇంకా మొక్కు. నా ఫ్రెండ్ నాకు సుదర్శన్కి రెడీ హ్యాపీకి టికెట్ దొరికిస్తాను అనేసి అనింది, కానీ మా నలుగురికే బాగుండదు అందరం వచ్చినప్పుడు అనేసి నేనే వద్దని చెప్పాను. పదండి అట్లనే అట్ట తిరగండి రా బాబా సైడ్. పదండి రూబీరా అక్కడే దండం పెట్టుకోండి రా, దండం పెట్టుకోండి రా.
ఇంకా ఇక్కడ నుండి దండం పెట్టుకుంటా ఉంటే అలాగే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, ఏడుపు వచ్చేస్తూ ఉంది. అక్కడికి వెళ్ళాలి అనిపిస్తూ ఉంది కానీ వెళ్ళలేకపోయాను ఆ రోజు. మళ్ళీ ఇంకా తప్పకుండా రావాలి నేను అక్కడికి అనేసి అనుకున్నాను. తీసుకొని వచ్చి దండం పెట్టుకోండి. బొట్టు పెట్టుకోండి రా అందరూ. అసలు తిరుమల అంటేనే చాలా డిఫరెంట్, అసలు ఆ డిఫరెంట్ ఫీల్ వచ్చేస్తుంది. అసలు మళ్ళీ అది కంపేర్ చేయట్లేదు కానీ ఏ టెంపుల్స్లో అంత ఫీల్ అనిపించదు, ఇక్కడ అనిపించింది అలా. అబ్బా ఎండ గాలి వర్షము అన్నిట్లో ఉండి ఎంత టయర్డ్ అయిపోయాము, బాగా టయర్డ్ అవుతాము, కాళ్ళ నొప్పులు వస్తాయి అన్నీ తెలిసే బయలుదేరాము. అంతే ఎంజాయ్ కూడా చేసుకుంటూ వచ్చాము దేవుడి దగ్గర. ఎవరైనా తిరుమలకు వెళ్తున్నాము, నడకతో వెళ్తున్నాము లేదా కార్లో వెళ్తున్నాము, ఎట్లా వెళ్తున్నా కానీ హ్యాపీగా వస్తామని చెప్తారు. అలా అది పక్కన పెడితే ఒక్కసారి నేను పిలవగానే వచ్చేసారు సుభద్ర, శిరీష, మున్రాజ ఆంటీ, రూబీ, టింకు, టెడ్డీ. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇక్కడితో టైర్డ్ అయిపోయాం కదా, ఇక్కడితో అయిపోయిందిలే అంతే ఇంక ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇక్కడ మెయిన్గా వచ్చిన తర్వాత ఏమంటే అన్న ప్రసాదం ఉంటుంది కదా, ఫ్రీ భోజనం అంటారు కదా, అది తినకుండా వెళ్ళకూడదు అనుకున్నాను. అది తినాలి, తినేసే వెళ్ళాలి అనుకున్నాను. అప్పుడు నేను సుభద్రాని, శిరీషాని, మున్రాజాని టైర్డ్ అయిపోయారేమో, తింటారో లేదో వెళ్ళిపోదామా అలా అనేసి కూడా అడిగాను. లేదు తిందాం పదండి అని చెప్పేసి. ఏమంటే సుదర్శన్ ఫ్రీ భోజనం ఇప్పుడు అవ్వదు బుజ్జు, లేట్ అవుతుంది, చాలా మంది జనాలు, శనివారం అసలు అవ్వదు, పదండి నేను అక్కడ మంచి హోటల్లో తినిపిస్తానని చెప్పి పిల్లల్ని తీసుకెళ్తాను. మగ టీచర్ వెళ్ళలేదు. ఇంకా మేము డిన్నర్లో ఫస్ట్ రౌండ్ అనమాట 5కి స్టార్ట్ చేస్తాం కదా, అదే ఫస్ట్ దాంట్లోనే వెళ్ళి కూర్చున్నాం. ఈ అరటికాయ కర్రీ ఏదో కొత్తగా పెట్టారు. ఇంకా ఆ చట్నీ మా ఫేవరెట్ అంటే ఫేవరెట్, నాది మోహనాది. వచ్చినప్పుడు ఆ చట్నీ కోసమే వస్తాము, ఒకసారి ఇంటిలో చేసుకొని తిన్నాము కూడా. ఇంకా ఫస్ట్ అయితే స్వీట్ పొంగలి పెట్టారు, దాని తర్వాత కర్రీ బనానా కర్రీ అది పెట్టారు, దాని తర్వాత ఆ చట్నీ పెట్టారు. మళ్ళీ అన్నం ఏమంటే కొద్దిగా ఉడుకుంటే బాగుండు అనిపించింది, అయినా కానీ అమృతం లాగా ఉండింది. మేము పొద్దునుండి ఏం తినకుండా వచ్చేసరికి ఒకేసారి ఇక్కడ తింటున్నాం కదా, ఎంత బాగా అనిపించిందో అసలు. సాంబార్, తర్వాత రసము, తర్వాత మజ్జిగ 3 టేస్ట్ చేసాము అందరము. అంటే అక్కడ అన్నీ టేస్ట్ చేసాము. ఒక్కొక్కసారి ఏమంటే ఒకటి తిని చాలే అనేసి అనుకుంటాం కానీ అన్నీ టేస్ట్ చేసాం. ఇక్కడితో అమ్మయ్య అనిపించింది, ఇంటికి వెళ్తాం లేదు పక్కన పెట్టేస్తే ఇక్కడికి నా కోరిక అయిపోయింది అనిపించింది. అదే సుదర్శన్ వస్తాడు ఎక్కిపించేస్తాడులే, వెళ్ళిపోదాం. ఇంకా నేను చెప్తూనే ఉంటాను ఇంకా మున్రాజ ఆంటీకి, సుభద్రకి వెహికల్స్ ఏవి పడవన్నమాట. బస్సు కూడా పాపం వాళ్ళకి వామిటింగ్ అయిపోతుంది, అందుకని ఒక జీప్ మాట్లాడుకుని వెళ్దాం అనేసి అనుకున్నాం. బాయ్. ఇంకా మన కార్లో ప్లేస్ ఉంటుంది, టెడ్డీని, రూబీని, టింకుని పంపించేద్దాం అనుకున్నాం. వాళ్ళు కూడా మాతో పాటు జీప్లోనే రావాలంట, ఇంకా యాపీ కూడా మాతో రావాలంట. ఇంకా అప్పటికేమంటే కరెక్ట్గా సరిపోయాం, అందుకే ఇంకా యాపీని సుదర్శనే తీసుకెళ్ళి. ఇంకా బ్యాక్ సైడ్ ఏమంటే మున్రాజ ఆంటీ, రూబీ, టెడ్డీ, టింకు 4 కూర్చున్నారు. తర్వాత ఏమంటే మున్రాజ ఆంటీని ఇటు సైడ్ కూర్చోపెట్టామన్నమాట, రూబీ అటు పక్కకి వెళ్ళింది. ఏమంటే కొంచెం వేరేగా ఉంటుంది కదా, వామిటింగ్ ఏమైనా వస్తే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇంకా సుభద్ర అయితే ఫ్రంట్ డ్రైవర్ పక్కన కూర్చుంటాను అక్క అనేసి అనింది. ఇంకా నేను శిరీష వెనకాల కూర్చుందాం మధ్యలో అనేసి అనుకున్నాం. కానీ తర్వాత ఏమంటే 2 డ్రైవర్స్ వస్తారంట. మా సుదర్శన్ ఏమంటే వీళ్ళు జస్ట్ కింద వరకే డ్రాప్ చేస్తామన్నారు, కింద గరుడ అది ఉంటుంది కదా స్టాచ్యూ, అక్కడ పెడతామన్నారు. కానీ మా సుదర్శన్ ఇంటి దగ్గర వరకు డ్రాప్ చేయమనేసి మాట్లాడాడు. అవును శిరీష, సుభద్ర వాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఏమంట సుదర్శన్? అదే సుదర్శన్ మాట్లాడుతున్నాడు, డైరెక్ట్ కిందకంట. చెప్పానుగా 2 డ్రైవర్స్ వస్తారంట అనేసి. అలా ఇంకా సుభద్ర వెనకాలకు వచ్చేసింది, ఇంకా నేను మిడిల్లో కూర్చున్నాను, నా పక్కన మళ్ళీ. ఇదంతా ఒకటైతే నాకు మళ్ళీ ఒక దగ్గర హ్యాపీగా అనిపించింది. ఎక్కడంటే మన వాళ్ళు వస్తున్నారా?
పాపా వాళ్ళు వస్తున్నారా? విన్నారా మీరు మున్రాజు ఆంటీ మాటలు? ఆశా పుణ్యమా అనేసి భోజనం కూడా చేశాను. ఫ్రీ మీల్స్ భోజనం ఉంది కదా, అన్నదానం. యాక్చువల్గా ఇప్పటివరకు ఒక్కసారి కూడా తినలేదంట ఆంటీ. లాస్ట్ స్టెప్ ఇదంతా వచ్చాం. ఎప్పుడు కార్లో వెళ్ళేటప్పుడు చూస్తాం కదా, నడిచాము అదంతా. హనుమాన్ టెంపుల్ ఇదే, ఇందాక మనం ఆగాము సాయంత్రం. దండం పెట్టుకోండి. నార్మల్గా కార్లో వెళ్తూ ఉంటే ఇలా నడుచుకుంటూ వచ్చే వాళ్ళందరినీ చూసుకుంటూ నడుచుకుంటూ అట్లా వస్తారు, పాపం ఎట్లా వస్తారో ఏంటో అలా అనుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు నడుచుకుంటూ వచ్చి మళ్ళీ కార్లో కిందకి దిగుతూ మనం అటు సైడే వచ్చాం కదా అని చెప్పుకుంటూ అంత హ్యాపీ. ఒకటి దర్శనం చేసుకోలేదు. దర్శనం కూడా అయిపోయి ఉంటే బాగుండేది అనుకున్నాం, కానీ దర్శనానికి అది కూడా మనకి రాసి పెట్టుండాలి. నిజంగా అసలు తిరుమలకి మేము కిందే కదా, తిరుపతిలోనే ఉంటాము, కానీ ఎప్పుడు వెళ్ళాం, ఎప్పుడో రేర్గా వెళ్తూ ఉంటాం. ఎక్కడెక్కడో ఉండే వాళ్ళందరూ వస్తూ ఉంటారు ఇక్కడికి, కానీ మేమే ఎక్కువగా. అదేమంటే మనల్ని దేవుడు పిలుచుకుంటేనే వెళ్ళగలుగుతామంట. సో అలా ఈరోజు వెళ్ళాము, కానీ దేవుడి దగ్గర వరకు వెళ్ళి దేవుడిని చూడకుండా పిల్లలు రాకపోయి ఉంటే దర్శనానికి కూడా వెళ్ళేసి వచ్చేసి ఉండొచ్చు అనేసి అనిపించింది నాకు. అంటే వాళ్ళు ఉండలేరు పాపం. ఫ్రీ దర్శనం అంటే అమ్మో 2 days పట్టచ్చు, 3 days పట్టచ్చు, కానీ మన లక్ ఉంటే 3-4 hours కూడా. ఇంకోటి 300 రూపీస్ టికెట్స్ ఉంటాయి, కింద కూడా కట్టుకొని వెళ్ళుండొచ్చు, కానీ ఇంకా రోజు కుదరదు అనేసి ఎందుకో అనిపించి మేము మా సుదర్శన్ అయితే ఫస్ట్ మీరు నడిచి వెళ్ళండి బుజ్జు, మళ్ళీ చూద్దాం కానీ అని చెప్పాడు. సరే ఇంకా అనేసి వచ్చేసాం. అద్దుకోండి, అక్కడ నుండి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇంకా చూపిస్తాను చెప్పే మ్యాగ్నెట్స్ ఇవే అనమాట కొనుక్కుంది. నాకు సుభద్రకు ఒకటి, ఇక్కడ కింద ఇంటికి ఒకటి, లక్ష్మికి ఒకటి అనేసి. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెంసేపు కింద మోహనాతో మాట్లాడి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఫ్రెష్గా వేడిగా స్నానాలు చేసుకున్నాము. ఇంకా శిరీష వాళ్ళ రూమ్లో ఏమంటే గీజర్ పని చేయట్లేదు అక్క అనేది. నేను అట్లే గమని పడుకో ఉన్నాను అనేసి అంటే, రా శిరీష పైకి వచ్చేసి వేడిగా వాటర్ తిప్పుంటాను, వచ్చి స్నానం చేసుకో అని చెప్పాను. అలా ఇంకా పైకి వచ్చింది శిరీష కూడా స్నానం. పెయిన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉన్నాయి మాకు. బట్టలన్నీ కర్టన్స్ క్లోజ్ చేసేస్తాను. మేము ఎలాగో లేనప్పుడు అంతా మగ్గిపోయిన స్మెల్ వస్తుంది కదా, ఉన్నన్ని రోజులు ఓపెన్ చేద్దామని అలా పెట్టాను. ఇంకా తర్వాత కిందకి వెళ్ళిపోయాము మోహన శిరీష లక్ష్మి దగ్గరికి. అంటే అమ్మకి ఆకలి వచ్చేసింది. చాలా పొద్దున్నే తిన్నారు కదా, అన్న తీసుకెళ్ళాడు. నేను అనుకున్నాను అట్టే రిటర్న్ అయిపోదాం అనుకున్నాను, తినేదానికి ఎంత దూరం వచ్చినాము అనుకున్నా. మనసులో వాళ్ళ పాపనాశనం అన్న పోయేసి వద్దాం అనుకున్నా. సరే అమ్మాయి అట్లా పోయేసి వద్దాం అని అనుకుంటే అడిగి దిగేదాడు షాపింగ్ చేస్తుంటాడు. ఏం కొన్నాగా ఇంకా అక్కడ మున్రాజు ఆంటీ కనిపిస్తున్న పాపం అలసిపోయారు. ఇంకా అందరికీ డోలోలు వేసుకోండి అని చెప్పేసి డోలో తీసుకొచ్చాను. నేనైతే వెంటనే వేసేసుకున్నాను. చాలా పెయిన్ వస్తుంది తెలుసు. ఇంకా మెయిన్గా నాకైతే టెడ్డీ మీద కొంచెం దిగులుగా ఉండింది, పాపం ఎలా బేర్ చేస్తుందేమో అన్నట్టుగా. నైట్ అంతా నిద్ర పడుతుందో లేదో అనుకొని. అది ఇంక మేము ఎలా ఉన్నాం ఏంటి నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా నా కాళ్ళ నొప్పులు అయితే ఇదిగో యాపీని కూర్చోపెట్టుకున్నాను, కొంచెంసేపు కూర్చోరా అనేసి. సో ఇక్కడ బ్లాగ్ ఏం చేసాం, ఇందరికి బ్లాగ్ నచ్చింది అనుకున్నాను. నచ్చి లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.